ఆంధ్రప్రదేశ్లో రహదారులకు రాజయోగం పట్టింది. మారుమూల రోడ్లకు సైతం మహర్దశ పట్టింది. గత టీడీపీ హయాంలో రహదారులకు ఉద్దేశించిన నిధులను ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు కుంకుమకు మళ్లించేశారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రహదారులను అద్దాల్లా తీర్చిదిద్దారు. రహదారుల విషయంలో చంద్రబాబు పాలనను జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు నిపుణులు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 42,238 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రహదారులను అభివృద్ధి చేయడం అద్భుతమే అంటున్నారు ప్రజా సంఘాల నేతలు, మేధావులు. చంద్రబాబు నాయుడి హయాంలో రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా అఘోరించాయి. అయినా టీడీపీ అనుకూల మీడియాకు అది కళ్లకు ఇంపుగానే అనిపించింది. వాటి మీద ఒక్క వార్త రాయలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలన తీరు మారిపోయింది. చంద్రబాబు నాయుడుకి చేతకాని దాన్ని జగన్మోహన్ రెడ్డి వేల రెట్లు సమర్థవంతంగా చేసి చూపించి సత్తా చాటారు. అయితే ఈ ప్రగతిని మెచ్చుకోవలసింది పోయి టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీడీపీ నేతలు ఏపీలో అసలు రహదారులే లేవన్నట్లు విషప్రచారం చేసుకుపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మౌనంగా వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులను అద్భుతంగా నిర్మించుకుంటూ పోతోంది. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులపై చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల వ్యవధిలో ఖర్చు చేసింది కేవలం 23,792 కోట్లు మాత్రమే. అది కూడా నాసిరకం రోడ్లను నిర్మించి చేతులెత్తేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 4.5 ఏళ్లలోనే ఈ రహదారుల కోసం ఏకంగా 42,236 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు రహదారులు నిర్మించిన వారే వాటి నిర్వహణ బాధ్యతలు చూసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇక చంద్రబాబు హయాంలో 2017-2018 కాలంలో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన 3,000 కోట్ల రూపాయల నిధులను ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ ఖాతాకు మళ్లించేసి రోడ్లను గాలికి వదిలేశారు చంద్రబాబు. ప్రధాన రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 4,325 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 7,340 కోట్లు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి టీడీపీ 3,160 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5,443 కోట్లు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 14,353 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 25,304 కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఏ రకమైన రహదారుల నిర్మాణాన్ని తీసుకున్నా టీడీపీ హయాం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించి వాటిని నాణ్యంగా నిర్మించింది ప్రస్తుత ప్రభుత్వం. ఈ ఏడాది వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో 1,121 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 3,432 కిలోమీటర్ల పొడవున రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రహదారులతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. 242 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా 16 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోస్తా జిల్లాల్లో 7 వంతెనలు, రాయలసీమ ప్రాంతంలో 9 వంతెనలు నిర్మించనున్నారు. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే అద్భుతంగా మారిపోవడం ఖాయమంటున్నారు మేధావులు. కొత్త రహదారుల పట్ల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.